గుడ్ మార్నింగ్. ముఖ్య పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అంశాలు. ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ సమావేశాలు, సవాళ్లకు బడ్జెట్తో జవాబు చెప్తా ఉంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు, రేపు ప్రవేశపెట్టబోతున్నటువంటి జైట్లీ రైల్వే బడ్జెట్ని, జనరల్ బడ్జెట్ని అన్నింటి కలిపి అది కూడా నెల రోజుల ముందే ఈసారి ప్రవేశపెట్టబోతున్నారు. రేపు రాబోతున్నటువంటి బడ్జెట్కి సంబంధించి అనేక అంచనాలు ఉన్నాయి. నోట్ల రద్దు ప్రభావం దృష్ట్యా ఈ బడ్జెట్ మీద అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రంప్ విధానాల ప్రభావం కూడా దాన్ని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఊరటనిచ్చే అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం, మౌలిక వసతులపై సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తూ ఉంటూ గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఏం చేసేటువంటి ఆస్కారం ఉంది అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ అంశాన్ని హైలైట్ చేస్తుంది ఈనాడు బ్యానర్గా. అలాగే 58-42 నిష్పత్తిలో పంచాల్సిందే, సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పక అమలు చేయాల్సిందే, 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నది ఏపీ ప్రభుత్వం ప్రధానంగా అడుగుతున్నటువంటి మాట. కేంద్ర ప్రభుత్వానికి మేరకు లిఖితపూర్వకంగా ఓ నివేదిక సమర్పించిన నేపథ్యంలో సత్వరం పరిష్కరించాల్సిందే అంటూ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి విభజన అంశాలన్నింటినీ కూడా సత్వరం పరిష్కరించాల్సిందే అంటూ గవర్నర్ నరసింహన్, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ చెప్తున్నటువంటి మాటలు కూడా హైలైట్ అవుతున్నాయి ఈనాడు పేజీలో. అలాగే ప్యాకేజీకి చట్టబద్ధత సాధించి తీరాలి, ఇది ఎంపీలకు ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డైరెక్షన్ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే కాస్కోండిక అన్న శీర్షికతో బినామీలకు సంబంధించి ఇక ఐటీ కొరడా విధించబోతోంది. కోట్ల విలువైనటువంటి 42 ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా 87 మందికి నోటీసులు పంపించింది. ఇంకా 100 మందికి శ్రీముఖాలు పంపించడం కోసం రంగం సిద్ధమవుతోంది అన్న వార్తనే ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి పేజీలో. అలాగే హోదా కుదరదు అన్న శీర్షికతో ఇది ముగిసిన అధ్యాయం, దాంతో అదనంగా వచ్చేది కేవలం 3,500 కోట్లు మాత్రమే. ఇది కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నటువంటి మాట. హోదా ఇక కాలం చెల్లినటువంటి అంశం, అది ముగిసిన అధ్యాయం అన్నది వెంకయ్యనాయుడు ఇస్తున్నటువంటి ఇండికేషన్ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి. సాక్షిలో వచ్చిన వార్తలకు వస్తే ఊపిరి తీస్తున్నాయి అన్న శీర్షికతో ఊపిరి సంబంధమైనటువంటి వ్యాధులు ప్రస్తుతం రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో క్షయ, కుష్టు ఇటువంటి వ్యాధులు ఈరోజు ప్రజానికాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాయి, ఊపిరి తీస్తున్నాయి అన్నది ప్రధానంగా సాక్షి పేజీలో హైలైట్ చేస్తున్నటువంటి ఒక బ్యానర్ కథనం. అలాగే విశాఖ శివారు ప్రాంతాల్లో సర్కారీ దోపిడీ, 600 కోట్లు కొట్టేసేందుకు, కోట్ల విలువైనటువంటి భూమిని కొట్టేసేందుకు మంత్రి పడినటువంటి వ్యూహానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. అలాగే పులిచింతలపై నిర్లక్ష్యం, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అంటూ అధికార పార్టీ మీద ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది సాక్షి. ఇక నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసినటువంటి భక్త రామదాస్ ప్రాజెక్టు జాతికి అంకితం కాబోతోంది. ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించిన వివరాల్ని హైలైట్ చేస్తోంది ప్రధానంగా. 60,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి భక్త రామదాస్ ప్రాజెక్ట్ని 11 నెలల కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసింది. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో బ్యానర్గా. అలాగే భూములు త్యాగం చేస్తే ఫలితం ఇదేనా అంటూ పులిచింతలకు సంబంధించి కనీస నీటి నిల్వల స్థాయి కూడా అట్టిపెట్టడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంశానికి సంబంధించి మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వానికి, అలాగే మంత్రి దేవినేని ఉమకి రాసినటువంటి లేఖకి సంబంధించిన వివరాల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ పేజీలో. అలాగే రేపు సమన్వయ భేటీ అంటూ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం, విభజన హామీలకి అమలు చేయడం కోసం, విభజన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రేపు సమన్వయ కమిటీ భేటీ కాబోతోంది. విభజన సమస్యలపై ఈ అంశాల మీదే ప్రధానంగా గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. అంశాన్ని హైలైట్ చేస్తోంది ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో. పత్రికలో వచ్చిన వార్తల మీద విశేష కార్యక్రమం అంతా పాటు పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎండ లక్ష్మీనారాయణ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే సీతారాం నాయక్ టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ ఢిల్లీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. బోండా ఉమా టీడీపీ సీనియర్ నాయకులు, విజయవాడ ఎమ్మెల్యే మనకి విజయవాడ నుంచి ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నెలకొన్నటువంటి అంచనాలు, అనేక అంచనాలు అయితే ఉన్నాయి. అది కూడా దట్టు డిమానిటైజేషన్ తర్వాత వస్తున్నటువంటి బడ్జెట్, కీలకమైనటువంటి బడ్జెట్ సంబంధించి విపక్షాలుగా శైలజనాథ్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక కీలక అంశాలు ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇటువంటి సందర్భాల్లో ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వమని. తెలుగుదేశం పార్టీ కూడా దాంతో కలిసే ప్రయాణం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకునే అంశం ఆఖరికి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుకుంటా ఉన్నారు. సో నేను అడిగేది ఏంటంటే, రాజకీయ పార్టీలుగా ఉన్న వాళ్ళు ప్రజలకు అభిప్రాయాన్ని మన్నించాల్సిన అవసరం ఉంది. లేకుంటే జరిగే నష్టాలు అనేకం చూసాం ఇంతవరకు మనం. కాబట్టి ఇప్పటికైనా సరే
తప్పించుకునే ధోరణి కాకుండా మాట చెప్పిన విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ లేకపోతే వాళ్ళ బహిరంగ సభల్లో వచ్చినప్పుడు మోడీ గారు కానీ లేక చంద్రబాబు నాయుడు గారు కానీ లేక వెంకయ్య నాయుడు గారు కానీ అమలు చేస్తామని చెప్పారు, ఇస్తామని కూడా చెప్పలేదు. 10 ఏళ్ళు అమలు చేస్తామని ఒకరు, 15 ఏళ్ళు అమలు చేయిస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సో ఇది జస్ట్ వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఒక అడ్జస్ట్మెంట్లు చేసుకొని రాష్ట్రాన్ని ముంచేస్తూ ఉన్నారనేది ఒక వాదన. అది వాస్తవం అని కూడా చాలా నమ్ముతా ఉన్నాం. కాబట్టి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నది ఒకటి. రెండవది ఇట్లా బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి మామూలుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో చాలా ఇన్స్టిట్యూట్స్ని ఈ రాష్ట్రానికి ఇచ్చి ఉన్నాం. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తయారు చేసి ఇచ్చింది. ఈ మధ్య మంత్రులు ఎక్కడెక్కడ మాట్లాడుతూ సరే మేమే ఇస్తున్నామని మాట్లాడినప్పటికి కూడా నేను ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నా అంటే ఇంకా 3 ఏళ్ళు అయిపోవచ్చింది, దాదాపు ఇంకా 2 ఏళ్ళే ఉంది కనుక తక్షణం ఏ అయితే పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచబడ్డాయో వాటికి రావాల్సిన మొత్తం డబ్బుల్ని ఈ బడ్జెట్లో పెట్టాల్సిందే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే పోలవరాన్ని మరొకసారి ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అది చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ఉంది, మొత్తం వ్యయాన్ని కేంద్రం భరించాలి. అదేదో వాళ్ళు ఇచ్చేస్తామంటే ఏం తీసుకుంటామన్న చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి తగదది. అది జాతీయ ప్రాజెక్టు కింద ఉంటేనే బాగుంటుంది. మన హడ్కోల్ నుంచి అక్కడి నుంచి నాబార్డుల నుంచి రుణాలు కాకుండా కేంద్ర ప్రభుత్వమే దాన్ని డబ్బులు కేటాయించి పూర్తి చేయాలి. సో ఏదేమైనా ఈ రోజున కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది, మోసం చేసే ప్రయత్నం చేసింది, మోసం చేసింది కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక ఆయన ముందుకెళ్ళి వెంకయ్యనాయుడే ప్రత్యేక కేటగిరీ అనుకోండి మీరు అని ఒక ఆయన ప్రకటిస్తే ఒక ఆయన అసలు మాకు సంబంధం లేదని ఒక ఆయన ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, వారు మర్చిపోతున్నారేమో కానీ ప్రత్యేక ఆ బ్యాగేజ్ తీసుకున్నప్పుడు కూడా మేము ప్రత్యేక హోదాపై నిరంతరం ఒత్తిడి తెస్తూ ఉంటామని కూడా చెప్పారు. సో ఆ విషయం మర్చిపోయి ఈ రోజున ఈ రోజున ప్రత్యేక అంటే దే డిక్లేర్డ్, తెలుగుదేశం పార్టీ బీజేపీ డిక్లేర్ చేశారు మేము ప్రత్యేక హోదాకు లేము, ప్రత్యేక ప్యాకేజీకి ఉన్నామని. సో ప్రజలు తేల్చుకోవాల్సిందే, ప్రజలు తేల్చుకుంటారు. ఉమాగారు ప్రత్యేక ప్యాకేజీ కోసమే పట్టుపడతాం, దాని చట్టబద్ధత కోసమే పడతాం అన్నది నిన్నటి ఎంపీల సమావేశంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పటికీ ప్రత్యేక హోదా కావాల్సిందే అని చెప్పి విపక్షాలు అడుగుతున్నాయి. ఈ అంశం మీద ఏం మాట్లాడతారు? ముందుగా కాదు మురళి గారు, ప్రత్యేక హోదా గురించి ఎన్డీఏ భాగస్వామిగా ఎన్డీఏలో మేము ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం మీద మొట్టమొదటి నుంచి ఒత్తిడి తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. కానీ వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రత్యేక హోదా అనే ముగిసిన అంశం అంటున్నటువంటి సందర్భంలో దాన్ని పట్టుకొని నిరంతరం కేంద్రంతో గొడవ పడతామా లేదంటే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవటమా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, స్పెషల్ స్టేటస్లో ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రాకపోవటం వల్ల జరిగిన ప్రతి నష్టాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాం అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏముంది, మీరు ఇవన్నీ మాటలు కాదండి, మాకు చట్ట రూపేణా ఇవ్వండి నుంచి స్పష్టంగా చెప్పాం. ఇందాక శైలజనాథ్ గారు అంటా ఉన్నారు ఇది నాబార్డు నిధులు పోలవరం కానీ, మనకు నాబార్డా లేదంటే డైరెక్టర్ నిధులా అనేది ఇక్కడ అంశం కాదు. పూర్తిగా స్పెషల్ స్టేటస్లో అయితే 90% గ్రాంట్ వచ్చేది, ఇవాళ 100% కూడా పోలవరానికి పూర్తి నిధులు ఇస్తా ఉన్నారు. ఆ పూర్తి నిధులు కూడా నిజంగా నీకు ఒక విషయం జస్ట్ బ్రేక్ అంతే, పోలవరాన్ని మొత్తం డబ్బుల్ని కేంద్రం భరించాలి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో జరుగుతున్న సందర్భంలో మనం స్వాగతించాలి. ఇది రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ పోలవరం ప్రాజెక్టు. ఈ 2.5 సంవత్సరాలు దాన్ని మేము తీసుకొచ్చాం. 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అనేక సార్లు దాని మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఈరోజు ఆ కమిట్మెంట్స్ నుంచే వెనక్కి జరుగుతుంది. దాని బదులు ఒక ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఆ ప్యాకేజీ ప్రకటించి కూడా ఇప్పటికి 3 నెలలు అయింది. దాని చట్టబద్ధత కోసం ఇంతవరకు ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్నటి మీటింగ్లో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత కోసం గట్టిగా ప్రయత్నించాలని ఎంపీలకి చాలా గట్టిగా చెప్పున్నారు. ఇట్లా చెప్పేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప అమల్లోకి ఏమొచ్చాయి అంటే ఏం చెప్తున్నారు అమ్మగారు? మురళి గారు, నిన్న జరిగినటువంటి అంశంలో నిన్న పార్లమెంటరీ పార్టీతో జరిగినటువంటి సమావేశంలో క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు,
ఏమని ఈ సమావేశాల్లో మీరు పూర్తి స్థాయిలో క్లారిటీతో చట్టబద్ధత వచ్చేటట్టు తీసుకోండి, దానికి ఏ విధంగా ఇస్తారో మాట్లాడండి, మీరు పార్లమెంట్ పార్టీ ఇవన్నీ ఈ సమావేశాలు అయిపోయినాక నేను అవసరం అయితే వచ్చి ప్రధానమంత్రితోనూ మంత్రులతోనూ కూడా కూర్చుందాం, ఎటువంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 15వ తారీఖు లోపు దాన్ని సాధిద్దామని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇవాళ ప్రభుత్వం అన్ని ఇప్పుడు ఒకటి మురళి గారు, ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం సహకారం పూర్తిగా కావాలి. అలాంటప్పుడు సాధించుకోవడానికి ఒకరోజు లేదా 4 రోజులు లేట్ అయినా సాధించుకునే మార్గంలో ప్రభుత్వం వెళ్తుంది తప్పితే ఘర్షణ రేపు పెట్టబోయేది మోదీ ప్రభుత్వం పెట్టబోయేటువంటి 4వ బడ్జెట్. ఇది చూస్తుంటేనే పుణ్యకాలం పూర్తవుతుంది కదా. మనకుండే చాలా పరిమితమైనటువంటి సమయం, 5 ఏళ్ల కాలం. 5 ఏళ్ల కాలంలో ఏం సాధించామన్నది ఇక్కడ చాలా కీలకమైన గారు. ఇవాళకి ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్నో ప్రాజెక్టులు సాధించాం. ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు ఎన్నో ఆంధ్రప్రదేశ్కి స్టార్ట్ అయినాయి. ఇంకా రావాల్సిన కాంట్రడిక్షన్ ఏంది మీకు? ఈ కాంట్రడిక్షన్ ఏంది బ్రదర్ మీకు? నాకు అర్థం కావడం. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయించే దానికోసమేమో ఇంకో చట్టం ఎందుకు? మీ ప్రత్యేక ప్యాకేజీలో మొత్తం అవే ఉన్నాయి కదా. శైలజనాథ్ గారు, ప్రభుత్వం ఇవాళ విభజన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద 24 గంటల కరెంటు తీసుకుంది ప్రభుత్వం, అమలు చేయాలి. ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టంలో అంశాలను అమలు చేయాలి. ఐఐటికి సంబంధించి ఐఏ మొట్టమొదటిసారిగా మన దగ్గర ప్రవేశపెట్టింది. చట్టానికి దిక్కు లేకుండా ఏడుస్తా ఉంటే ఇవాళ పరిశ్రమలకు ఉన్న పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నది, కొత్తగా పెట్టే పరిశ్రమలకు మీరు మోసపోతున్నా ఉండాలి బీజేపీ చేత, లేకపోతే మీరు బీజేపీ డ్రామా అన్న ఆడుతూ ఉండాలి. అంతేగాని ఆల్రెడీ ఒక చట్టం ఉందండి బాబు, ఆ చట్టం అనేక అంశాలు ఉన్నాయండి బాబు. పోలవరం కూడా దాంట్లో జాతీయ ప్రాజెక్ట్ గా పూర్తి చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక హోదా సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ప్యాకేజ్ ప్రకటించింది. ప్యాకేజే కాకుండా ఏదైతే అనేకమైనటువంటి అంశాల విషయంలో ఇవాళ వేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఏదైతే పరిశ్రమలకు రాయితీలు అనేటువంటి ఉన్న పరిశ్రమలు స్ట్రెంథెన్ చేయడానికి కానీ కొత్త పరిశ్రమలు పెట్టడానికి కానీ రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ అనేక యూనివర్సిటీలకు సంబంధించి అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెట్టింది, ఆంధ్రప్రదేశ్లో పెట్టింది. అంతేకాకుండా ఏదైతే ఇవాళ అనేకమైనటువంటి రెవెన్యూ లోటును పూరించేటువంటి దానికి ఫండింగ్ చేసింది. మరి పైలట్ ప్రాజెక్ట్ కింద 24 గంటల కరెంటు పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ తీసుకుంది. ఇవాళ ఏ జిల్లా తీసుకున్నా కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కేంద్రం సంపూర్ణమైనటువంటి సహకారం ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంజయ్ గారు కనిపించట్లేదు మీకు? బ్రహ్మాండంగా కనిపిస్తుందండి. వీళ్ళు మొత్తం దేశం అంతా దోచి మాకు పెడతా ఉన్నారు. అన్ని దోచుకోవడం అనేటువంటిది మీ ఆనవాయితీ, దోచుకోవడం అనేటువంటిది మీ ఆనవాయితీ. బీజేపీ దోపిడీ గురించి ప్రజలకు మీరు దోచుకున్నది దోచిపెట్టడం, ప్రజలకు మళ్ళీ తిరిగి రాబట్టడం భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చి పెట్టినామంటుంటే మిగతా రాష్ట్రాలకి ఏమి ఇవ్వడంలే, ఈ రాష్ట్రానికి మాత్రమే ఇచ్చారు. ఇక్కడే కరెంట్ ఇచ్చారు, ఇక్కడే అన్ని ఇచ్చారు. అడిగేది ఒక్కటే స్పష్టంగా, 70 సంవత్సరాల తర్వాత 18,000 గ్రామాలకు ఇంకా కరెంటు లేని ఈ దేశంలో ఎన్ని ఉన్నాయి, ఏడికి ఇచ్చాం అసలు మాట్లాడితే. ఎందుకంటే బీజేపీ తక్కువ మాట్లాడారు, ఓన్లీ స్పాన్ తక్కువ. పాపం ఏ చేసేదేంలే, వాళ్ళు ఇప్పుడు రాబుడికే మోసం చేసి మరి మా కోర్టు కాంగ్రెస్ పరిపాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ 33 కోట్ల మంది ఇవాళకి కూడా ఒక పూట పస్తులు ఉండేటువంటి పరిస్థితి. ఎవరి పరిపాలన సంవత్సరాలు? ఏమి వాజ్పేయి గారు ఏం చేశారు ఆ రోజుల్లో? ఒక్క నిమిషం. సీతారామయ్య గారు కూడా ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ సీతారామయ్య గారు. ఏపీకి సంబంధించిన అంశాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు, ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై లెవెల్లో ఉన్నాయి. మీ అంచనా? నాయక్ గారు చెప్పండి.
మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, వాయిస్ కట్ అవుతుంది. నాగారు బడ్జెట్ సమావేశాలు అయితే మొదలవుతున్నాయి ఈ రోజు నుంచి. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలు చాలా అడుగుతున్నాయి. కేంద్రం ఏమైనా చేసేటువంటి ఆస్కారం కనపడుతోందా? ఏదో ఒక ఆనవాయితీ అన్నట్టుగా ఉంది ఇది. తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు ఇటు రైల్వే బడ్జెట్ కానీ సాధారణ బడ్జెట్లో కాకుండా రైల్వే బడ్జెట్లో అయితే ప్రత్యేకమైనటువంటి అన్యాయం జరుగుతుందనేది మనం స్పష్టత అవుతుంది ప్రతిసారి. ఒకసారి మీరు రైల్వే లైన్లు కానీ కొత్త రైళ్లు కానీ ఆ బడ్జెట్లో ఎందుకో మరి అది ఒక ఆనవాయితీగానే వస్తుంది. అది ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని నేను నిందించడం కాదు, కానీ గతం నుంచే మనం అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అది సాధ్యపడుతుందో లేదో ఈసారి అంతే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా కూడా అన్యాయం మాత్రం కామనే. ఈ అన్యాయం కామనే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొత్తగా బాడీ ఒకటే, మనిషి శరీరం ఒకటే, కానీ అవయవాల పేర్లు వేరు వేరు అంతే కదా. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, యూపీఏ ప్రభుత్వం కావచ్చు, రెండు ఎస్పెషల్లీ సౌత్ విషయంలో కొంత చిన్న చూపే. ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి అది నితీష్ ఉన్నా కావచ్చు, లాలు ఉన్నా కావచ్చు, ఇప్పుడు సురేష్ ప్రభు ఉన్నా కావచ్చు. సీతారాం నాయక్ గారు ఇవాళ పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ రైల్వే లైన్ పూర్తవుతుంది. ఒక్క నిమిషం వారు చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి సీతారాం నాయక్ గారు. లక్ష్మణ గారు, ఏదో మనం పార్టీల షేకు అట్లా కాదు కదా. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. గతం నుంచి మీరు ఒకసారి చూడండి ఏం జరిగిందో. మనం ఎన్ని అడిగినామో వాళ్ళు ఏమి ఇస్తున్నారో ఒకసారి చూడండి. ఇచ్చేటువంటి ఫైనాన్స్ ప్రకారంగా లాభం వచ్చేది మన రాష్ట్రం నుంచే. రైల్వేకి బడ్జెట్లో మీరు ఒకసారి లెక్క చూస్తే 60% మనం ఇస్తే 40% నార్త్ ఇస్తుంది. కానీ నువ్వు ఇక్కడ ఈ 60% ఇచ్చేటువంటి ఈ రెండు రాష్ట్రాలు 4 రాష్ట్రాల నుంచి ఒక్క ఎంప్లాయీ ఉండడు, ఇక్కడ ఒక ఆఫీసర్ ఉండడు, వినేవాడు ఉండడు. చెప్తే అది ఏదో మీ ఒక ప్రభుత్వం అని కాదు, మొదటి నుంచి ఒక సౌతి తల్లి ప్రేమ ఈ ప్రాంతాలకు ఉంది. అందులో ఇప్పుడు ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాం. రైల్వే బడ్జెట్ ని జనరల్ బడ్జెట్ ని కలిపి ఈసారి ప్రవేశపెడుతున్నాం. గతంలో విడివిడిగా ఉండేది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అనేది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుంది అనుకుంటారా? కాదు సార్, బడ్జెటే ఉంటుంది. అలా నిర్ణయం చారిత్రాత్మకంగా ఏవైతే రెండింటిని కలిపితే చారిత్రాత్మకంగా కాదు. రెండింటిని కలిపి నువ్వు రాష్ట్రాలకు ఏమి ఇస్తున్నారు, పేద ప్రజలకు ఏమి ఇస్తున్నారు, ఎటువంటి స్కీమ్స్ ఇస్తున్నారు చెప్పండి. 2.5 సంవత్సరాలు అయింది. ఏదైనా కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఒక్క స్కీమ్ చెప్పమండి 2.5 సంవత్సరాల్లో. స్పెషల్ కాంపోనెంట్స్ ఉండే ఎస్సీ ఎస్టీలకు అవి మొత్తం సగానికి సగం తగ్గించారు. ఈసారి దాని పేరు మార్చారు. ఇప్పుడు మళ్ళీ మేము చట్టాలు మార్చుకోవాలి, నానా రకాలైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఉన్నవాడికి ఉన్నవాని దిక్కే పెద్ద చూపు, ఉన్నవాని దిక్కు సమస్య ఇచ్చినటువంటి మాట్లాడుడే. కానీ ఈ రెక్కాడితే డొక్కాడేటువంటి జనం ఈ దేశంలో ఇంకా ఉన్నారనేది ఈ ప్రభుత్వం మర్చిపోకూడదు. చెప్పమనండి సార్, 2.5 సంవత్సరాల్లో 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిరు. అది ఒకటి అప్పటికప్పటికి చేసే నెల రోజుల్లో చేశారు. ఇంకోటి మురళి గారు, ఇప్పుడు ఒకటే చెప్పండి, ఈ స్పెషల్ కాంపోనెంట్ అనేటువంటి కొన్ని స్కీమ్స్ ఆ రోజున 1998లో 78లో ప్రవేశపెట్టారు. ఆ స్కీమ్స్కు పేరు మారుస్తారు. పేరు మార్చి ఆ డబ్బు ఎక్కడ చెందాలి, ఎవరికి పోవాలి? గత ఉన్నటువంటి స్కీమ్స్ని తీసేస్తున్నారు, పేర్లని మార్చేస్తున్నారు. మార్చేయండి, తప్పేం లేదు. ఆ ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చి లాభం చేస్తే లాభం. ఇప్పుడు చెయ్యిని చెయ్యే అవుతుంది, కానీ చెయ్యి కాలు కాదు, కాలు చెయ్యి కాదు. ఆ మారుస్తున్నారు వాళ్ళు. మారిస్తే సంతోషమే, మార్చుకోండి. కానీ ఆ ప్రజలకు పోతుందా అనేది ఆలోచన. ఇప్పుడు కాదు కదా, ఇది మన ఆనవాయితీ కాదు. పార్టీ ప్రభుత్వం చేస్తుందని కాదు, గతం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభియోగాల మీద లక్ష్మణ్ గారు కూడా మాట్లాడతారు. లక్ష్మణ్ గారు, చెయ్యి కాలు మారేటువంటి ఆస్కారం లేదు, పేర్లు మార్చినా 2 బడ్జెట్లు కలిపినా అద్భుతాలు జరిగే ఆస్కారం ఉందంటారా? ఇప్పుడు జనధన్ యోజన 2 బడ్జెట్లు కలిపారు, ప్రయోజనం ఉంటుందా? ఆ రకంగా 9 రోజుల్లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసేటువంటి ఆలోచన తప్ప. ఏదైతే రైల్వే బడ్జెట్ సపరేట్ పెట్టడం వల్ల రైల్వే నుంచి ఆదాయం సమకూర్తలేదు. ఎంతైతే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కానీ, వేగంగా ముందుకు నడవడానికి కానీ, సౌకర్యాల కల్పనకు కానీ, భద్రతా ప్రమాణాలు పెంచడానికి కానీ అవసరమైన నిధులు సమకూర్తలేవు. దీంట్లో మెర్జ్ చేయడం వల్ల ఈ నిధుల కేటాయింపుకు అవకాశం పెరిగింది. బడ్జెట్ నుంచి డైవర్ట్ చేయొచ్చు కదా, దానికి మళ్ళీ సపరేట్ కలిపి పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం. రైట్. దాంతో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా సౌత్ నుంచే డబ్బులు ఎక్కువ పోతున్న సందర్భంలో ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఏదైనా ఇంతవరకు చూపించారా? గతంలో ఒక విషయాన్ని సీతారాం నాయక్ గారు యూపీఏ ప్రభుత్వం మోసం చేసిందని మీరు ఆరోపించవచ్చు. మనం వచ్చిన తర్వాత ఒక విషయాన్ని సీతారాం నాయక్ గారు చెప్పిన విషయాన్ని అంగీకరించవచ్చు. ఏది
గతంలో ఈ అన్యాయం జరిగింది. అవును, మమతా బెనర్జీ అవును, అథారిటీ కూడా రైలు వేసుకున్న విషయం మమతా బెనర్జీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ నితీష్ కుమార్ కానీ తమ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన సురేష్ ప్రభు గారు వచ్చిన తర్వాత ఏం చేశారని కూడా చూడాలి కదా. సురేష్ ప్రభు గారు వచ్చిన తర్వాత వాళ్ళ నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి రైల్వే లైన్ ఏదైతే ఉందో ఇవాళ పూర్తయింది. అదేవిధంగా మునిరాబాద్ మన మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి రైల్వే లైన్ వేగంగా నడుస్తుంది. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయలేదు, ఏదో మొక్కుబడిగా శంకుస్థాపన చేసి వదిలిపెట్టేది కాదు. ఇవాళ కేంద్రం ఒక విధానం తీసుకున్నది, పూర్తిగా వస్తున్నటువంటి ప్రాజెక్టులను గట్టెక్కించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నది. అంతేకాకుండా వారు అనేకమైనటువంటి కార్యక్రమాల విషయాల్లో చెప్పారు. ఇవాళ రైతులకు ఎరువుల ధర ఎప్పుడన్నా తగ్గిందండి? ఇవాళ తగ్గింది. రైతులకు ఎరువుల ధర తగ్గడమే కాకుండా రైతులకు ఏదైతే ఫసల్ బీమా యోజన అనేటువంటిది గతంలో పేర్లు మార్చుకోండి కానీ ఆలోచించండి. నాయక్ గారు చెప్తున్నారు 5% ప్రీమియం కట్టాల్సి ఉంటుంది, 2% ప్రీమియం కడతా ఉన్నారు. బీజేపీ వాళ్ళకు లక్షణాలు ఓపిక బీజేపీ ఎప్పుడు వచ్చినా ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ పేరు మీద కొన్ని పనులు చేస్తుంది. రైల్వే బడ్జెట్ నుంచి రైల్వే మా టైంలో లాభాల్లో కూడా ఉన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. సరే, రైల్వేలకు సమస్యలు ఉంటే సమస్యలు మాట్లాడుకుందాం. నా భయం అంత ఏంటంటే రైల్వేస్ని సాధారణ బడ్జెట్లో ఆయన మోడీ గారు మాట్లాడుతూ అసలుకి ఇంతకుముందు ఇన్ని బార్గెనింగ్ వాడుకునే వాళ్ళు అట్లా కూడా మాట్లాడారు. నా భయం అంతా ఏంటంటే వీరు డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రియులు కాంగ్రెస్ పార్టీ చేస్తే కానీ వీళ్ళు మరీ శాఖల్ని పెడతారు డిస్ఇన్వెస్ట్మెంట్కి. రైల్వేని సాధారణ బడ్జెట్లో కలిపేసి అసలుకి ఇది కష్టం, దీన్ని మనం పెట్టుకోలేము, దీన్ని చాలా మోయాల్సిన అవసరం లేదు, దీన్ని అమ్మేద్దాం అని అమ్ముతారా ఏమన్నా బీజేపీ వాళ్ళనే భయం నాకుంది. దాని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ యొక్క చరిత్ర గమనించినప్పుడు మొన్న కూడా జైట్లీ గారి నాయకత్వాన లేదండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. జైట్లీ గారి నాయకత్వాన మంత్రివర్గంతో సంబంధం లేదు, 5 మంది కూర్చొని మీరు అమ్మేది డిసైడ్ చేయమని చెప్పి మన కమిటీ కూడా తీర్మానించి నిర్ణయం చేసింది. నేనేమంటా అంటే సరే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే బడ్జెట్ని కలిపి పెట్టడం అనేది రైల్వేకి ఉపయోగపడుతుందని బీజేపీ నమ్మితే ఆ ఫలితాలు కనిపించాలి. ఏంటి, ఇదిగో ఇంత డబ్బులు తక్కువ వస్తూ ఉన్నాయి, స్టేట్ రైల్వేలో చాలా డిపార్ట్మెంట్లు అవుట్ సోర్సింగ్ అనేది యూపీఏ టైం నుంచి స్టార్ట్ అయింది. కొత్తగా ఎన్డీఏ ఇప్పుడు కనిపించాలి నీకు ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ నుంచి ఈ 5,000 కోట్లు ఇస్తున్నాం రైల్వేస్కి, లేకపోతే భద్రతా ప్రమాణాలకి ఇది 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అని ఇప్పుడు మనకు కనిపించాలి. అట్లా లేకుండా మేము కలుపుకున్నాం 2 చదివేస్తామంటే బహుశా 2 సార్లు ప్రతిపక్షాన్ని ఫేస్ చేయలేక ఒకేసారి ప్రతిపక్షాన్ని ఫేస్ చేసే ప్రయత్నం కూడా అయిండవచ్చు. రెండవది చాలా చేశామని చెప్తే నిజంగా ఏమీ చేయలేదండి, ఊరికే మాటలు తప్పనిస్తే. అంతెందుకు ఎంత కుచితంగా వ్యవహరిస్తారంటే మనకి విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలి, విశాఖ రైల్వే జోన్కి మేము వ్యతిరేకం కాదని మాట్లాడతారు. కానీ లోపల మాత్రం మనకు వస్తున్న వార్తలు ఏంటంటే విజయవాడ కేంద్రంగా ఒక రైల్వే జోన్ పెట్టి దాంట్లో విశాఖపట్నం కలుపుకొని గుంటకల్ని కలుపుకుంటారని ఒక వార్త వస్తూ ఉంది. అంటే ఈ విధంగా వార్తలే ఆ విషయం గురించి ఉమాగారు కూడా మాట్లాడతారు. ఉమాగారు ప్రత్యేక ఒక్క నిమిషం వారు కూడా చెప్పండి, ఒక్క నిమిషం ఉమాగారికి అవకాశం. హరిబాబు గారు పెండింగ్ ఉంది. ఉమాగారు రైల్వే జోన్కి సంబంధించి ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, దానికి చట్టబద్ధత లేదు. ఇప్పుడు రైల్వే జోన్ ఆల్రెడీ ఉన్నటువంటిదే, ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. 3 ఏళ్ళు పూర్తవుతోంది, ఇంతవరకు రైల్వే జోన్ సంగతి. రైల్వే జోన్ కూడా అండి మురళి గారు, మేము విభజన చట్టంలో ఉన్నట్టు హామీలు మనకి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి అమలు పరచాలని గట్టిగా కోరాం. ఇందాడు శైలజనాథ్ గారు చెప్తా ఉన్నారు విజయవాడ కేంద్రం అని. విజయవాడ కేంద్రం అనేది ఎక్కడ ఆ ప్రపోజల్ లేదు. మేమేం చెప్తున్నామంటే వైజాగ్ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు, ఇది సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా. ఆ రోజు రైల్వే బోర్డులో యూపీఏ ప్రభుత్వం అలాగే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అది చేయలేకపోయింది. కాకపోతే దానికి కొన్ని సాంకేతిక కారణాలు, అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా పక్కన భువనేశ్వర్లో ఉన్నటువంటి జోను దాన్ని ఇక్కడికి దగ్గరలో అయిపోద్దని చాలా కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు మేమేం కోరుతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి సూచించారు, ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో పెట్టినటువంటి రైల్వే జోన్ కావాలి, ఆ రైల్వే జోన్ కూడా వైజాగ్కే కావాలి, విశాఖపట్నంలోనే కావాలి మనం అడుగుతున్నాం. కానీ ఎక్కడ వస్తుంది ఉమాగారు సమస్య? ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర శాసనసభ 2 సార్లు తీర్మానం చేసి పంపించింది. కావాలని చెప్పి ఎన్నికల ముందు అడిగారు, ఎన్నికల్లో అడిగారు, ఎన్నికల సందర్భంలో అడిగారు, ఎన్నికల సభలో అడిగారు. చివరికి ఏపీ ప్రభుత్వమే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ప్యాకేజ్ ఇస్తామంటే
కాదు ఉమా గారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రైల్వే జోన్ గురించి మురళి గారు. రైల్వే జోన్ విషయంలో కూడా ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి మీకు నెలకొందా? ఒక నిమిషం ఉమా గారు సమాధానం చెప్తారు. తర్వాత మీరు వస్తారు. ఒక్క నిమిషం సంజయ్ గారు, ఒక్క నిమిషం. క్వశ్చనే లేదు ఉమా గారు మురళి గారు. సమాధానం- ఈ ప్రశ్నకు ఉమా గారు సమాధానం అయితే గతంలో ఉన్న చెప్పండి. గత 10 సంవత్సరాలుగా గతంలో ఉన్న ప్రభుత్వాలకు అంతకుముందు నుంచి కూడా ఈ రైల్వే జోన్ అనేది విశాఖపట్నానికి ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అక్కడ పార్లమెంటు 4-5 కేంద్ర మంత్రులు ఉన్నా సరే విశాఖ రైల్వే జోన్ని గత ప్రభుత్వంలో పట్టించుకోలే. ఇవాళ ఈ ప్రభుత్వం స్పష్టంగా ఖచ్చితంగా విభజన హామీల్లో అది కూడా ఒకటి మగారు. కానీ అదేనండి అదే అంటున్నా. విభజన చట్టంలో కూడా ఏం పెట్టారు? 10 సంవత్సరాల్లోపు ఎన్ని చెయ్యొచ్చు, చూడొచ్చు, చేయాల్సిన అవసరం ఉంది అనే మాటలు పెట్టారు తప్పితే స్పెసిఫిక్గా ఏ ఇష్యూ మీద కూడా స్పష్టత విభజన చట్టంలో లేదు. అలాగే రైల్వే జోన్ అనేది ఖచ్చితంగా సాధిస్తామండి, విశాఖపట్నంగా రావాలి. దాని మీద ఎన్డీఏలో భాగస్వామి అయినా సరే మేము ఇంత నిక్కచ్చిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా మాట్లాడుతున్నాం తప్పితే ఏ రోజు మిత్రపక్షం అని కేంద్రంతో వెళ్ళలేదండి. చట్టంలో ఏదైనా లోటు ఉంటే ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగానే గట్టిగా మీ శక్తి ఉపయోగించి చట్టంలో అక్షరాలని పదాలని మార్పించండి. విశాఖపట్నంకి రైల్వే జోన్ ఇంక 2 ఏళ్ళు ఉంది. మీరు చాలా శక్తివంతులు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ అట్లా తిప్పేస్తారు. ఈ బడ్జెట్లో రైల్వే జోన్ గురించి ఏమన్నా అనౌన్స్ చేయిస్తారా? కనీసం అనౌన్స్మెంట్ ఇస్తున్నాం అని అనౌన్స్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంశాల మీద మనం డిబేట్ కంటే దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నటువంటి మాట ప్రాణహిత చేవాళ్ళకి చట్టబద్ధత కాదు, ఇప్పుడు కాళేశ్వరాన్ని జాతీయ హోదాకి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నటువంటి మాట. అంశానికి సంబంధించి దాంతోపాటుగా డిమాండేషన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఏ రకంగా ఉంది, మరి తెలుగు రాష్ట్రాల కేంద్రం ఏ రకంగా ఆదుకోబోతోంది, ఈ అంశాల మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం. బడ్జెట్లో ఏం జరగబోతోంది, తెలుగు రాష్ట్రాలకి ఏ మేరకు న్యాయం జరగబోతోంది, ఈ అంశం మీద చర్చ కొనసాగుతోంది. సత్యనారాయణ గారు, మనం కూడా అడుగుతున్నటువంటి మాట ఈ అంశంలో ప్రత్యేకించి ఆ రోజు విభజన హామీల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం పోలవరం లాగే తెలంగాణ కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి ఇప్పటికి 3 బడ్జెట్లు అయింది. ఏదైనా కమిట్మెంట్ హామీ కేంద్రం నుంచి లభించిందా? ఎంపీగా మీరే ఉన్నారు. అడుగుతున్నాం, ప్రపోజల్స్ కూడా పెట్టాం. గతంలో మీరు తెలంగాణకు కూడా కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డది, పోలవరంకి ఇస్తే ఇచ్చారు. కానీ కనీసం మాకన్నా ఏదైనా ఒక జాతీయ హోదా కావాలి. ఇప్పుడు కాళేశ్వరం కానీ చేవెళ్ళ కానీ అంటే అక్కడ నుంచి స్పందన సరి అయినట్లు స్పందన ఉండదండి. నేను చెప్తున్నా కదా, మీరు ఏమైనా అనండి, వాళ్ళకి ఏదైనా ఇష్టం వచ్చి దయాదాక్షిణంగా ఇవ్వవలసిందే. కానీ మన డిమాండ్స్ను మన ప్రజల యొక్క ఏదైతే కోరిక ఉందో దాన్ని మరి ఎందుకు ప్రజలు ఇంత డిమాండ్ చేస్తున్నారు? ఒక కొత్త రాష్ట్రానికి ఇచ్చినప్పుడు తెలంగాణకు కూడా ఇవ్వాలి కదా అనేటువంటి ఆలోచనతో ఇస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ అది కూడా నమ్మకం లేదు. ఉన్నవాస్తవం చెప్పాలి. ప్రాణహిత చేవాళ్ళు అన్నారు, ప్రాణహిత చేవాళ్ళ పేరు మార్చి సరే ఇప్పుడు కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంగతి ఏంటి? అదే దాని మీద చర్చ జరుగుతూ ఉంది కదా, మీరు చూశారు కదా, ఇంతకుముందు 2-3 సార్లు చర్చ అంటే వాళ్ళు మా దగ్గర ఆటంకాలు ఏం లేవు. కొత్త ప్రభుత్వం మీరు ఇంతకుముందు పాత పేర్లే కదా, పాత రాష్ట్రంలో అవి ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అని దాని మీద ఆంక్షలు ఏమి ఉండవు. అయితే మేమంటున్నాం ఆంక్షలు ఉండకపోవడం సరే, కానీ మాకైతే దాని మీద మీరు ఒక ప్రత్యేక దాన్ని ఏది జాతీయ హోదా ఇవ్వాలి కానీ అడిగితే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి అడిగారు. మేము అందరం ఎమ్మెల్యేలంతా మంత్రులను కలిసి అడుగుతా ఉన్నాం. దాన్ని వేచి చూడాలి. మరి ఇవాళ ఈ బడ్జెట్ వస్తే కానీ దీని స్వరూపం ఏదో తెలియదు. ఇప్పుడు తెలియకుండా కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ అనుకుంటున్నాం. సీతారామన్ గారు ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తూ చూస్తూ ఉంటున్నాం, వస్తున్నాయి పోతున్నాయి, మనకి ఏమైనా వచ్చేది ఉందా లేదా అన్నదే ఇక్కడ పరిస్థితి. అవునవును చెప్తున్నా కదా, నేను ముందే చెప్పాను మీకు. ఎందుకు ఈ సౌత్ అనగానే ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, మొదటి నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా మన దగ్గర నుంచి ఎంత మెజార్టీ ప్రభుత్వానికి ఇచ్చినా మా పరిపాలనలో ఇప్పుడు ఉన్నా కూడా మనకు అనుకున్నంత ఆశించిన మాత్రంగా ఆశించినంత ఏదైతే ఆశిస్తున్నామో అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందనే నమ్మకం అయితే లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. పేర్లు మార్చారు, కొత్త కాంపోనెంట్ కూడా తీసేశారు. దాని పేరు కూడా సరిగా లేదు. ఆ స్పెషల్ కాంపోనెంట్ కింద వచ్చేటువంటి డబ్బులు మౌలిక సదుపాయాల కొరకు ఎస్సీ ఎస్టీలకు కావాలి. అది ఎక్కడ ఉందో కూడా తెలుస్తలేదు. దాని మీద కూడా స్పష్టత లేదు. మరి ఈసారి అయినా ఇస్తారా లేదా చూడాలి. లక్ష్మణ్ గారు మీరే సమాధానం చెప్పండి. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత లేదు, రైల్వే జోను చూద్దాం,
ప్రాణహిత చేవాళ్ళ లేకపోతే ఇప్పుడు పోనీ కాళేశ్వరం జాతీయ హోదా అది చూద్దాం ఇంతేనా ఇలాగే అయిపోతుందా బడ్జెట్లని? మురళి గారు, ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు ఆందోళన చేసినప్పుడు చాలా స్పష్టంగా ప్యాకేజీ ప్రత్యామ్నాయంగా ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం ఎత్తుకోవడం అనేటువంటిది కాదు. అది సమంజసం కాదు. ఎందుకంటే దాంతో ఉనగూరే ప్రయోజనాల కంటే ఎక్కువ ప్రయోజనాలు ప్యాకేజ్ ద్వారా ఉనగూరుతాయి అనేటువంటి విషయాన్ని అందరూ అంగీకరించారు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా పేరుతో ఆందోళన చేపట్టడం ఏదైతే ఉందో ఇది సరైనటువంటి కమిట్మెంట్ అడగడం గుర్తు చేయడం, దాని బదులు ప్యాకేజ్ ఏముందో కూడా ఇంతవరకు తెలియదు. ఆ ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు అడుగుతున్నటువంటి ప్రత్యేక హోదాలో ఏముందో ఇంతవరకు అర్థం కాదు. ప్రత్యేక హోదాకి చట్టబద్ధత కోసం ట్రై చేయండి. పార్లమెంట్ హామీ ఇస్తే ఇంతవరకు అది నెరవేరలేదు. పార్లమెంట్ హామీ ఇస్తే అది నెరవేరలేదు. వ్యక్తులు ఇప్పుడు హామీ ఇచ్చారు. వ్యక్తుల హామీ కన్నా గ్యారంటీ ఉంటుందా? చాలా ఇచ్చినటువంటి ప్యాకేజీ అమలు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. దాని విషయంలో మీమాంస అవసరం లేదు. ప్రత్యేక సాయం అది ప్రత్యేక ప్యాకేజీ కాదు. అది సహాయాన్ని ప్యాకేజీ అంటారు. ఎట్లా అంటారు మీరు? పదాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రత్యేక సహాయమే, మీరు ప్రత్యేక సహాయమే అనుకోరు. ప్రత్యేక ప్యాకేజ్ 1,00,000 కోట్లు కావాలా, 1,20,000 కోట్లు కావాలా, అది ఏదైతే అంతకుముందు చెప్పినటువంటి ప్రకారం దానికి సంబంధించి మరొక విషయం, మీరు సౌత్ వివక్ష అనేటువంటిది ఏదైతే అంటున్నారో నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. 43,000 గారు ఎంపీగా అక్కడ ఉన్న పరిస్థితులు గమనించిన తర్వాత సీతారామయ్య గారి నుంచి వచ్చినటువంటి నేను ఇక్కడ ఇచ్చిన నిధుల విషయం ప్రస్తావన చేసి నేను విషయాన్ని వెల్లడిస్తున్నాను. దేశం మొత్తం చెప్పాలి. దేశం మొత్తం 70 సంవత్సరాల పరిపాలనలో 2,600 కిలోమీటర్ల తర్వాత నేను మాట్లాడిన తర్వాత వారి సమాధానం మీకు కాదు. 2,600 కిలోమీటర్లు నేషనల్ హైవే ఉంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత మరి 5,350 కిలోమీటర్లకు నేషనల్ హైవేస్ పెంచింది. ఇవాళ ఏ రోడ్డు తీసుకున్నా పగలగొట్టి రేపు పొద్దు నుంచి వాడు మళ్ళీ జిఎంఆర్ జీవీకేనో ఇంకో సంస్థ వచ్చి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటూ పోతారు. దాంట్లో ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేదా? ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఎంత? ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేదా? ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ అంత ఎక్కువగా ఉంటే వాడు భారీ ఎత్తున టోల్ ప్రమాదాలు తగ్గి ఏదైతే వెహికల్ నడపడంలో ఇచ్చాము అని చెప్తుంటే రైల్వే మీరు ఒక విషయాన్ని ఇక్కడ గమనిస్తలేరు. రైల్వే అయితే కనుక ఇచ్చారనుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రమాదాల రహితంగా సౌకర్యవంతంగా మైలేజ్ వచ్చే విధంగా వెహికల్ లో మైలేజ్ రాదా? మెయింటెనెన్స్ వెహికల్ మెయింటెనెన్స్ లో తేడా రాదా? బీజేపీని ఇంతకంటే ఎక్కువ అర్థం చేసిన అవసరం లేదు మనం. ఆఖరికి బీజేపీ వాళ్ళు వ్యాపారస్తులు మేమని చెప్పారు ఎప్పుడో సార్. నేను చెప్పాను ఇక్కడ చెప్పేంటంటే జిందాల్ లేనటువంటి ప్రభుత్వం ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు. అసలు దొంగల పార్టీ మీరు దొంగల పార్టీ వారు ఈ రోజు బడ్జెట్ లో ఏమొస్తుందని ప్రశ్న అండి. చెప్పండి. వీరు మాట్లాడితే పాపం అందరినీ మోసం చేసే దక్షిణాదికి ఇచ్చామని మొత్తం ఈ దేశంలో ఎవరికి రోడ్లకు ఇవ్వకుండా ఇక్కడికి ఇచ్చారా? ఆ టోల్ గేట్లకు రేపొద్దున బీజేపీ పార్టీ కడతా ఉంటుంది. అక్కడ టోల్ గేట్లో 1,000-2,000 వస్తే టోల్ వాళ్ళు కడతారా? లేకపోతే ఇక్కడికి ఇచ్చిన ఏ రైల్వేది కానీ లేకపోతే రోడ్లు కానీ ఏదైనా సరే అది మిగతా దేశానికి కూడా మనకు మాత్రమే ఇచ్చారా? మాట్లాడచ్చు. ఒక్క నిమిషం లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా అవకాశం సార్. గుజరాత్ రైలు వేసుకున్నట్లు గుజరాత్ కి 1,00,000 కోట్లు రైలు వేసుకుంటారండి. దక్షిణాది వాళ్ళ ఆదాయం కాదా? అది ఖచ్చితంగా
దక్షిణాది వివక్ష ఉంది. చర్చలు పక్కదారి పెట్టించదు. ఒక్క నిమిషం అవకాశం మురళి గారు, ఆ విషయాన్ని అంటే clarity రోడ్లంతా ఆఖరికి ప్రైవేట్ రోడ్ల వాళ్ళ- గవర్నమెంట్ రోడ్ల 50,000 కిలోమీటర్ల లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా కాస్త అవకాశం ఉంది. ఒక్క నిమిషం. 50,000 కిలోమీటర్లకు టైర్లు అరిగిపోయాయి. శైలజ గారు. 80,000 కిలోమీటర్లు దాటినా ఇంకా నా బండి టైర్లు నడుస్తావు. వాళ్ళ- డిఫరెన్స్ రాదు. రైట్, లక్ష్మణ్ గారు మాట్లాడు. ఒక్క నిమిషం. ఉమా గారు చెప్పండి. మురళి గారు చెప్పండి. రెండు అంశాలండి ఇక్కడ. చెప్పండి మురళి గారు చెప్పండి, మీరు చెప్పాలి. రెండు అంశాలండి ఇక్కడ. ఇవాళ పార్లమెంటు ప్రారంభమవుతా ఉంది. పార్లమెంటు ప్రారంభం అయితే తెలుగు రాష్ట్రాలకి సమస్యలు ఏది పరిష్కారం అవుతాయనేది మొదటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా స్పష్టమైన వైఖరితో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయినా సరే ఎన్డీఏ ప్రభుత్వం మీద రాష్ట్ర హక్కులు, రాష్ట్ర ప్రయోజనాల విషయం మీద ఒక స్పష్టమైన వైఖరితో కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తూ ఉంది. డెఫినెట్గా సాధిస్తాం. రెండో విషయం, శైలజానాథ్ గారు ఇందాక ఇతర రాష్ట్రాలకు రాలేదా, ఈ ఆంధ్రప్రదేశ్కే వచ్చిందా అని మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే శైలజానాథ్ గారు, 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఏం జరిగిందా, ఏ రాష్ట్రంకి ఏం వచ్చిందా, దాంతో పాటే మనకు వచ్చిందా అనేది అంశం అప్రస్తుతం. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త రాష్ట్రం. ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రతి అంశం కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవాళ లోటు బడ్జెట్లో అనేక సమస్యల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ప్రతి అంశం కూడా మేలు జరిగేదే. ఆంధ్రప్రదేశ్కి ఏదొచ్చినా మేలు జరిగేదే. ఇవాళ రైల్వే బడ్జెట్లో అంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు, మనం చూసాం గతంలో ఉన్నటువంటి చాలామంది ప్రభుత్వాలు ప్రధానమంత్రుల కన్నా ఇవాళ హై స్పీడ్ రైల్స్ కానించి అలాగే సమూల ప్రక్షాళన చేయాలని అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఇది రాజకీయాలతో ఎంతసేపు ఆ పార్టీ మీద దుమ్మేద్దాం, ఈ పార్టీ మీద దుమ్మేద్దాం అనేది కాకుండా ఇవాళ ఇవాళ బుల్లెట్ ట్రైన్స్ రానివ్వండి సార్. గుజరాత్ కి ఢిల్లీ మధ్యలో వస్తే రానివ్వండి. చర్చ అది కాదు ఇక్కడ. ఏపీకి రైల్వే జోన్ అన్నారు, ఇస్తారా ఇవ్వరా? రైలు తీసుకురాలేదు అంటే నేనేమంటున్నా, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, అవి వస్తాయా రావా? మన దేశానికి ఉమా ఒక్క ప్రశ్న ఉమా దేశానికి రావాలి. ఒక్క ప్రశ్న. వాళ్ళు రోడ్లు అంటా కావచ్చు ఉన్నారు. సార్, టోల్ ఒక్క ట్యాక్స్ ప్రశ్న, టోల్ ఒక్క ట్యాక్స్ నిమిషం, లేకుండా ఒక్క ప్రశ్న. రోడ్లు ఎలా చేస్తారంటే ఉమా, ఒక్క ప్రశ్న నీకు. ప్రజలు కోరుకుంటుంది అసలుకి ఏంటంటే వాళ్ళ నాకు అర్థం ప్రాణాలకు కాదు భద్రత ఉమా, కోరుకుంటా ఆఖరికి ఉన్నారు. మీ దగ్గర ఈ రోజున ప్రత్యేకంగా నేను అడిగేది ఏంటంటే, ఈ రాష్ట్రానికి మేము ప్రత్యేకంగా ఇచ్చాము, ఈ ప్రత్యేక రాష్ట్రం మాకు అని బీజేపీ చెప్తా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారేమో మా ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అడుగుతూ ఉంటారు. కానీ మిగతా రాష్ట్రాలకు ఏమి ఇస్తే అది మాత్రమే మనకి ఇస్తారు. మనకి ఎక్స్ట్రా రావాలి కదా. మీరు చెప్పే విధంగా కొత్త రాష్ట్రం, కష్టంలో ఉన్న మిగతా రాష్ట్రాలు మనకి మిత్ర రాష్ట్రం, ఎందుకండి? మిత్ర దాని మీద రాష్ట్రం ఒకరోజు చర్చ పెట్టండి. దాని గురించి మాట్లాడుతున్నారు. వేరే విషయాలు మాట్లాడుతున్నారు. ఈ సమయం సరిపోదు. టోటల్ కూడా అంత మించి మాట్లాడు. గడిచిన 3 ఏళ్ళుగా మాట్లాడుతున్న మాట. తెలుగు రాష్ట్రాలకి విభజన సందర్భంగా అనేక హామీలు ఉన్నాయి. ఒక్క నిమిషం సీతారామయ్య గారు కూడా మాట్లాడతారు. సీతారామయ్య గారు, అనేక అంశాలు ఉన్నాయి. విభజన హామీలు, విభజన సందర్భంలో ఇచ్చినటువంటి కమిట్మెంట్స్. ఒక్క నిమిషం, విభజన హామీలు, విభజన సందర్భంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువే వచ్చినాయి. ఆస్కారం ఉంది. ఒక్క నిమిషం సీతారామయ్య గారు కూడా మాట్లాడతారు. సమయం మించిపోతుంది. ఖచ్చితంగా చెప్తాం. ఓకే, ఖచ్చితంగా సీతారామయ్య గారు, మీ దగ్గర ఏముంది? ఒక్క నిమిషం. సీతారామయ్య గారు మాట్లాడతారు. సీతారామయ్య గారు, విభజన హామీలు అనేక ఉన్నాయి, అడుగుతూ ఉన్నారు. ఇప్పటికన్నా పరిష్కారం అవుతుంది అనుకుంటారా? కావాలండి. అది బాధ్యత. అది ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, అది బాధ్యత. అది తప్పకుండా విభజన చట్టాల్లో ఏమున్నాయో అవి 100% ఇవ్వకపోతే నిలదీసుడు ఉంటుంది పార్లమెంట్లో. అంత ఈజీగా ఏమైనా భిక్షమా అంటే వాళ్ళు పెట్టేది ఏదైనా మనకు జనాభా ప్రాతిపదికన దమాషా ప్రకారంగా ఏ రాష్ట్రం ఉన్నా, ఏ ప్రాంతం ఉన్నా వాళ్ళకి రావాల్సింది ఇవ్వవలసిందే. అది ఇవ్వకుండా పంచాయతీలు పెట్టి మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఇప్పుడు రహదారులు ఇవ్వవలసిందే, రహదారులకు తప్పేం లేదు. ఏదైనా అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రయోజనాల కొరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినప్పుడు ఇస్తేనే కదా కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి ఏదైనా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేది. ఇప్పుడు మీరు అన్నట్టు అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయండి. ముఖ్యంగా వాళ్ళది కూడా ఏదో ఒకటి క్లారిటీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి అడుగుతుంది అక్కడ. ఇప్పుడు అది రాజకీయ ఎత్తుగడ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం కేంద్రంతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వమేమో ఇది శిరోధార్యం కాదు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పెద్ద మునిగేదేం లేదనేమో రాష్ట్రంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అంటుంది. ప్రభుత్వం ప్రతిపక్షాలేమో హోదా కావాలంటుంది. ఇది రాజకీయం అవుతుంది. ఇక్కడ ఎట్లా మీరు సాధ్యపడుతుంది అనేది ఊహిస్తున్నారు. దాని మీద తాత్సారం చేసి నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ఒకటే డిబేట్,
బడ్జెట్ ఒకటే చర్చ, ఎక్కడో ఒక దగ్గర స్వస్థ చెప్పగలగాలి. ఆ రాష్ట్రానికి ఇవ్వవలసింది మేము ఇది ఇవ్వలేము, రాజ్యాంగంలో ఇది ఉండదు, ఇది కేవలం 6th షెడ్యూల్లో ఇస్తాం, 5th షెడ్యూల్లో ఇది వీలు పడది, ఇది రాజ్యాంగంలో ఉంది, మేము ఇంత ఇస్తున్నాం అనేది వాళ్ళు చెప్పగలగాలి ముందు. అది చెప్పారు, దాన్ని ఎట్లనే తాత్సారం చేస్తున్నారు. ఎక్కడైతే రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టామో ఇప్పుడు 3 సంవత్సరాలు మీరైనట్టు పూర్తి అయింది, ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. వాళ్ళు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాం, మా పెద్దలు లక్ష్మణ గారు చెప్పినట్టు ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం కాదన్నా, ఇయ్యాలే, ఇచ్చి తీరాలి కేంద్ర ప్రభుత్వం. విభజన హామీలు అనేక ఉన్నాయి, విభజన హామీలన్నిటికీ ఒక పరిష్కారం ఈ బడ్జెట్ వేదిక లభించేటువంటి ఆస్కారం ఉందా లేదా? ఇదే రకంగా తాత్సారం చేసుకుంటూ సంవత్సరాలు గడిచిపోయేటువంటి వాతావరణం ఉండబోతుంది. ఏం జరగబోతోంది రేపు బడ్జెట్లో చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి 4 నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.